భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పర్యటించారు. 20 లక్షల రూపాయలతో వెంగన్నపాలెం పంచాయతీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. వెంగన్నపాలెం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే. నిధుల లేమి ఉన్నా ప్రజాప్రభుత్వం ప్రజల కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తామని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తెలిపారు. ప్రజల ఆశీస్సులతో వచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి ఆర్థికంగా ఈ రాష్ట్రంలో గిట్టుబాటు లేకున్నా గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అదోపాలు గతి చేసినా ప్రజల సదుపాయాలు కల్పించడంలో ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అన్ని అప్పులు చేసిపోయి డబ్బు లేకున్నప్పటికీ కూడా ఇబ్బంది అయినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఇవాళ గ్రామ పంచాయతీ వెంగన్నపాలెం జూలూరుపాడు మండల హెడ్ క్వార్టర్లో